అమెరికా ప్రభుత్వం అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ చర్యలలో భాగంగా అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న సుమారు 18,000 మంది భారతీయులను గుర్తించారు. వీరిలో ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాలకు చెందినవారుగా గుర్తించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసలను నియంత్రించేందుకు కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. అక్రమ వలసదారులను వెనక్కి పంపే చట్టంపై ఆయన సంతకం చేశారు. భారత విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్ ఈ పరిణామాలపై స్పందించారు. అమెరికాలో సరైన పత్రాలు లేకుండా ఉన్న భారతీయ వలసదారులను చట్టబద్ధంగా తిరిగి స్వదేశానికి రప్పించేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ చర్యల నేపథ్యంలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను స్వదేశానికి పంపే ప్రక్రియ కొనసాగుతోంది. అమెరికా ప్రభుత్వం భారత ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని ప్రత్యేక చార్టర్డ్ విమానాల ద్వారా ఈ ప్రక్రియను నిర్వహిస్తోంది. ఈ పరిణామాలు అమెరికాలో నివసిస్తున్న భారతీయ వలసదారులపై ప్రభావం చూపుతున్నాయి. అక్రమ వలసలను నియంత్రించేందుకు తీసుకుంటున్న ఈ చర్యలపై వివిధ వర్గాల నుండి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.